ఈ వీడియోలో ఏముంది, నార్మల్ దోసే కదా మేమందరం డైలీ చేసుకుంటాం కదా అంటే కాదండి, ఇది మిల్లెట్స్ దోశ. మనకి నార్మల్ దోశలాగే పల్చగా క్రిస్పీగా రావడానికైతే ఈ మిల్లెట్స్ దోశ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను. అంటే తెలిసిన వాళ్ళైతే ఓకే, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. 1 కప్పు మినపప్పుకి నార్మల్గా కొంతమంది 3 కప్పులు రైస్ తీసుకుంటారు. ఇక్కడ మనం 1 కప్పు తగ్గించేసి అంటే 2 కప్స్ రైస్ తీసుకొని ఆ మిగిలిన 1 కప్పుకి ఏవైనా మిల్లెట్స్ అంటే రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటి మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో మన దగ్గర అవి 1 కప్పు యాడ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రైస్, 1 కప్పు మిల్లెట్స్ అనమాట. కొద్దిగా హాఫ్ టీ స్పూన్ మెంతులు అయితే తీసుకోవాలి. మెంతులు వేయడం వల్ల ఏంటి అంటే దోశ అనేది మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది, అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది కదా. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అంతా నార్మలే, అందరికి తెలిసిందే కదా. రేపు మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్లోకి దోశ కావాలి అంటే ముందు రోజే మనం పిండి అనేది నానబెట్టేసుకొని పట్టి పెట్టేసుకుంటాం కదా. సో అదే అన్నమాట. ఇక్కడ 6 to 8 hours మనకి ముందు రోజు పిండి ఈ పప్పులని నానబెట్టేసుకొని పిండి మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఇక్కడ పిండి పులవదు కదా, అంటే కొంచెం ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి పిండి అనేది ఎక్కువ పులవదు కాబట్టి ఒక చిన్న టిప్ ఏంటి అంటే మామూలుగా మైక్రో ఓవెన్ ఉన్న వాళ్ళైతే ఓవెన్లో పెట్టేసుకోవాలి. అంటే మళ్ళీ ఓవెన్ ఆన్ చేసి కాదు, ఓవెన్ ఆఫ్ చేసి దాంట్లో కొద్దిగా వెచ్చగా ఉంటుందన్నమాట, పిండి పులవడానికి యూజ్ అవుతుంది. లేదు ఓవెన్ లేదు అంటే మనం ఇలా గ్యాస్ బండ్ ఉంటుంది కదా మామూలుగా, ఆ బండ మీదనే మనం ఇక్కడ స్టీల్ ప్లేట్ కాకుండా ఇట్లాంటి ఫైబర్ ప్లేట్ ఏదైనా అంటే పిండికి చల్లగా తగలకుండా ఉంటే సరిపోతుంది అనమాట. అలా పెట్టేసుకొని మనం ఓవర్ నైట్ వదిలేసినట్టయితే పిండి బాగా పులుస్తుంది. చూసారు కదా, పిండి బాగా పులిచింది. ఈ వర్షాకాలంలో ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్యాన్ మీద నార్మల్ దోశలు లాగానే వస్తాయా పల్చగా క్రిస్పీగా అంటే అవునండి, మిల్లెట్స్ వేసినంత మాత్రం దోశలు కొంతమంది డౌట్ ఉంటుంది, ప్యాన్ కతుక్కుపోతాయేమో, రావేమో, పల్చగా రావేమో, మందం అవుతాయేమో అని. అలా ఏం కాదండి. చూసారు కదా, నేను కొంచెం వాటర్ వేసి ఇక్కడ టిష్యూతో క్లీన్ చేసి కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి దాన్ని కూడా టిష్యూతోనే క్లీన్ చేసాను. అంటే నేనేమి ఇక్కడ ఆనియన్ అది ఇది ఏం యూస్ చేయలేదు. సో అది ప్యాన్ అనేది నీట్గా తుడుచుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంత పల్చగా కావాలన్నా అంత పల్చగా వేసుకోవచ్చు అనమాట. దోశ చాలా క్రిస్పీగా వస్తుంది, అందులో ఏం భయం లేదు. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ అయితే నేను ఇక్కడ స్ప్రే చేశాను అనమాట. మీ దగ్గర ఏ ఆయిల్, నాన్ రిఫైండ్ ఆయిల్ ఏదున్నా కానీ పర్లేదు యాడ్ చేసుకోవచ్చు, అంటే డైలీ యూజ్ చేసే ఆయిల్. సో అది. నెక్స్ట్ ఆ మిల్లెట్స్ అనేది మనం ఈ మధ్యలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా అందరూ ప్రతి దాంట్లో, అది జావలాగానే కానివ్వండి, ఇడ్లీ దోశ ఇలాంటి ప్రతి దాంట్లో యాడ్ చేసుకుంటున్నారు. మిల్లెట్స్ దోశ అనేది బయట 60 to 80 రూపీస్ వరకు ఉందన్నమాట. సో అది మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా ఎన్నైనా తినొచ్చు కదా. ఇలా కొబ్బరి చట్నీతో మిల్లెట్స్ దోశ ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.